వెల్కమ్ టు రూపాల లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు ఎంతగానో ఇష్టపడి మీకు ఎంతో నచ్చే కథ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈరోజు ఈ స్టోరీలో ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తే ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. నా డెవిల్ గాడితో రొమాన్స్ ఈ స్టోరీ రైటర్ రూపా లావణ్య గారు, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ పాటలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి మరి. రీతు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటూ ఫాస్ట్గా అపార్ట్మెంట్ కిందకి పరుగు పెడతాడు అరుణ్. అరుణ్ లిఫ్ట్ లో కిందకి వెళ్తూ ఉండగానే జాహ్నవి ఇంట్లో నుండి పూనం వచ్చి, అదేంటి అరుణ్ అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అని టెన్షన్ గా ఇంట్లోకి వెళ్తారు. అప్పటికే రీతు ఏడుస్తూ, శామ్ డోర్ ఓపెన్ చేయరా ప్లీజ్ అని అరుస్తూ ఉంటే ఆవిడికి కూడా కంగారు ఎక్కువై పిలవడం స్టార్ట్ చేస్తారు. మా, నేను బాగానే ఉన్నాను, ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని గట్టిగా అరిచి చెప్తుంది మాయా. ఇంకా ఏం అనలేక ఇద్దరు కామ్ అయితే డెవిల్ వచ్చి వెళ్ళిన విషయం చెప్తుంది రీతు. శామ్కి అసలు ఏమైంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని పూనం కూడా తల పట్టుకుని కూర్చుని ఏడుస్తూ ఉండిపోతారు. కిందకి పరిగెత్తిన అరుణ్ సెల్లార్లో కార్స్ లో చూసి వాటిలో ఏది డెవిల్ కారా అని టెన్షన్ గా చుట్టూ చూస్తూ ఉంటాడు. ఈలోపు డెవిల్ కోపంగా కార్ డోర్ వేసేసరికి పెద్దగా వచ్చిన సౌండ్ కి పార్కింగ్ లాట్ లో వెతుక్కుంటూనే డెవిల్ కార్ కనిపిస్తుంది అరుణ్ కి. కార్ స్టార్ట్ చేసే టైంకి ఎదురుగా నిల్చుని ఆపుతూ విండో దగ్గరికి వచ్చేసి, ఏమైంది అజిత్ గారు, శామ్ మీతో ఏం మాట్లాడింది అని ఈగర్గా అడుగుతాడు. కానీ అప్పటికే డెవిల్ కళ్ళు ఎర్ర జీరాలు కట్టి ముక్కు పుటాలు అదురుతూ ఉంటే చేతి నరాలు డార్క్ గ్రీన్ కలర్ లోకి పైకి తేలి స్టీరింగ్ పై అతని 2 పిడికిళ్ళు బిగుసుకుని కనిపిస్తాయి. నెగిటివ్ వైబ్రేషన్స్ తగులుతూ ఉంటే ఎందుకైనా మంచిదని 5 ఇంచెస్ డిస్టెన్స్ పాటిస్తూ నిల్చుని అడుగుతాడు అరుణ్. మీ చెల్లి ఇప్పుడే ఇలా ఉందా, ముందు నుండి ఇంతేనా? కనీసం అరుణ్ వైపు కూడా చూడకుండా అరిచినట్లే అడుగుతాడు. అసలు ఏమైందో తెలియకుండా ఏమని చెప్తాడు పాపం. కానీ మాయ మళ్ళీ ఏదో తింగరిగా వాగి డెవిల్కి కోపం తెప్పించింది అని అయితే అర్థమై శామ్ మనసులో ఇంకేదో భయం కూడా ఉందని అనిపిస్తుంది అజిత్ గారు. తనకి ఏమైనా పర్వాలేదు, తన వల్ల మాత్రం వేరే వాళ్ళకి ఏం కాకూడదు అనుకుంటుంది మా శామ్ ఎప్పుడు. అది మాత్రమే గట్టిగా చెప్పగలను అనేసి కామ్ అయిపోతాడు. అరుణ్ అన్నది డెవిల్కి కూడా తెలుసు కాబట్టి ఇంకేం అనలేక, ఏదైనా అవసరమైతే కిందనే సెక్యూరిటీ ఉంటారు, ఇన్ఫార్మ్ చేయి, మరి ప్రాబ్లం అయితే ఎక్కువ టైం తీసుకోకుండా నాకు కాల్ చేయి ఎనీ టైం అని నొక్కి చెప్పి అరుణ్ కళ్ళలోకి చూస్తాడు. డెవిల్ ఇంటెన్షన్ రాబర్ట్ గ్యాంగ్ కోసం అలాగే రోహన్ కోసం అని అర్థమై ఓకే సార్ అనగానే గేర్ మార్చి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతుంది డెవిల్ కార్. నన్ను క్షమించు డెవిల్, నా వల్ల నువ్వు మీ డాడీ దూరం అవ్వకూడదు. నేను ఇప్పుడు నీకు అదంతా చెప్పినా నీకు ఆయనకి గొడవలే, లేదంటే అవే పెద్ద ఇష్యూస్ కావంటూ నన్ను తీసుకుని వెళ్ళిపోతావు. కానీ ఆయన నా వల్ల చేసుకోకూడనిది ఏదైనా చేసుకుంటే నీకు, అత్తయ్యకి, బామ్మ, వదినలకి నా మొహం మళ్ళీ చూపించగలనా? అసలు నేను ఆ గిల్టీ ఫీలింగ్తో బ్రతకగలనా? నువ్వు నా వైపు చూసే చూపుకి నేను బ్రతకలేను డెవిల్. దానికన్నా మనం ఇలా దూరంగా ఉండడమే మంచిది అని ఏడుస్తూ ఉండిపోతుంది మాయా. అన్నీ తెలుస్తున్నా డెవిల్కి తన మాటలు వినిపించవు. అందుకే పాపం అలా మాయ పక్కనే కూర్చుని ఎన్నడూ లేనిది సైలెంట్ అయిపోతుంది. అలా ఇంకో 2 రోజులు గడిచిపోతాయి. సెక్యూరిటీని ఇంకొంచెం టైట్ చేసి హైదరాబాద్ వచ్చేస్తాడు డెవిల్. కార్తీక్ ఎంత అడిగినా వీరేంద్రని వదలడానికి ఇష్టపడడు. రియా, మమత మళ్ళీ వచ్చి కల్పన వాళ్ళని డెవిల్కి చెప్పమని బ్రతిమలాడుతూ ఉంటారు. అంత దాంట్లో వాళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటి అంటే వసంత్ అప్పటికి ఎక్కడికో వెళ్ళి 2 రోజులు, ఫోన్ స్విచ్ ఆఫ్. కల్పన డెవిల్కి చెప్పిన ఆఫీసు విషయం అని ముందే చెప్పారు అని అనడంతో ఇంకేమీ అనదు. వసంత్ వస్తే
వీరేంద్రుని విడిపిస్తాడు అని మమత వాళ్ళ బాధ. మరి వసంత్ ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడో. డెవిల్ హైదరాబాద్ వెళ్ళి 2 కాస్త 3వ రోజు కూడా వచ్చేస్తుంది. అసలు శ్యామ్ మనసులో ఏముంది అరుణ్? నాకేమీ అర్థం కావట్లేదు అంటారు పూనం. నాకు మాత్రం ఏం తెలుసుమా, శ్యామ్ అజిత్ గారితో కూడా రూట్ గా మాట్లాడి పంపించేసింది. అతనికి కూడా ఈగో అనేది ఉంటుంది కదా. అసలు అక్కడ మాట్లాడిన మాటలకి అతను మళ్ళీ మన శ్యామ్ మోహన్ చూడకూడదు. అక్కడున్న అన్ని రోజులు చూసావుగా తనని వెనక ఎలా కోతిలా గెంతుతూ ఉండేదో. అంతలా అతన్ని ప్రేమించి ఆశ పెట్టి ఇలా ఊరికే లేనివి అందరి ముందు అని అవమానించి బ్లేమ్ చేస్తే అతని మనసు ఎంతలా ఫీల్ అయ్యిందో. అయినా కూడా ఇక్కడి వరకు వచ్చి ఆ వీడియోలో చూసావుగా మన శ్యామ్ కోసం ఎలా కొట్టాడో. సొంత మావయ్యని కూడా చూడకుండా అరెస్ట్ చేయించి వచ్చి చిన్న పిల్లలా ట్రీట్ చేస్తూ బతిమలాడుతూ ఉంటే ఇలా చేయొచ్చామమ్మా? అతనికి ఇప్పటికీ కూడా కోపం రాదా చెప్పు? మామూలుగానే అతనికి చాలా కోపం. అమ్మాయిని కనీసం దగ్గరికి కూడా రానివ్వడు. అలాంటిది ఇదంతా ఎవరి కోసం? మన శ్యామ్ కోసమే కదా అని ఆపకుండా డెవిల్ భజన చేస్తుంటే చిన్నగా నోరు తెరుస్తూ చూస్తుంది పూనం. అతని కోసం నీకెలారా ఇంత తెలిసింది? ఎప్పుడు కనుక్కున్నావు అంటూ షాక్ అవుతూ అడుగుతారు పూనం. అది అని అరుణ్ ఏదో చెప్పేలోగా, నేనే వాడి బెస్ట్ ఫ్రెండ్ ఆంటీ. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నా. కానీ నా గురించి కూడా వాడికి ఇంతలా తెలిసి ఉండదు. కానీ ఆ పోలీస్ అతని గురించి చూశారుగా, ఎంత బాగా చెప్పాడో. అలాగే మన శ్యామ్ కోసం అతని కోసం కలిపి అంటూ కావాలనే కోపంగా అరుణ్నే చూస్తూ డోర్ దగ్గర కనిపిస్తాడు రోహన్. మొత్తం కాకపోయినా డెవిల్ కోపం గురించి చెప్తున్నప్పుడు మాయ కూడా కొద్దిగా డోర్ ఓపెన్ చేసి బయటికి రాబోయి అంటున్నావు మాటలకి ఆగిపోతుంది. ఇప్పుడు రోహన్ మాటలకి టెన్షన్తో అక్కడే నిల్చొని చూస్తూ ఉంటుంది. నిజానికి డెవిల్ని అయితే అరిచి పంపించేసింది, కానీ నెక్స్ట్ తన లైఫ్లో ఏం చేయాలి అని ఆమెకే తెలీదు. డెవిల్ కోసం వెళ్ళలేదు, అలా అని రోహన్తో లైఫ్ షేర్ చేసుకోలేదు. అలా తన రూమ్లోనే ఉండిపోయి పిచ్చిదానిలా ఆలోచిస్తూ ఈ 3 రోజులు గడిపేసింది. అందుకే ఇప్పుడు రోహన్ వచ్చి అలా అడుగుతూ ఉంటే భయంతో తన దగ్గరే ఆగిపోయింది. ఎంత కాదు అనుకున్న రోహన్ అరుణ్కి బెస్ట్ ఫ్రెండ్. ఫారెన్ వెళ్ళినా అంతవరకు ఇద్దరు కలిసే ఉండేవారు. ఏం చేసినా కలిసే చేసేవారు. శ్యామ్తో రోహన్ పెళ్లి అవ్వడానికి అరుణ్ హెల్ప్ కూడా చేస్తానన్నాడు. కానీ రోహన్ ఒప్పుకోలేదు. తనే ప్రపోజ్ చేసి లవ్ మ్యారేజ్లా చేసుకోవాలని చెప్పడంతోనే అరుణ్ ఆగిపోయాడు. కానీ ఇప్పుడు తనని అలా అపార్థం చేసుకుంటూ ఉంటే అరుణ్కి బాధగా అనిపించి, హనీ అలా అనకురా, అతని గురించి నేను శ్యామ్ తెలుసుకున్నదే నీకోసం రా. నిన్ను చంపేశాడు అనుకునే కదా అతని మీద పగతో అన్నీ కనుక్కుని చంపాలని అనుకున్నాం. కానీ అతను అవన్నీ తెలిసి కూడా మనల్ని సేవ్ చేశాడు. నీకు కూడా చెప్పా కదా ఆల్రెడీ అవన్నీ అంటాడు అరుణ్. రోహన్ మాత్రం డెవిల్తో అరుణ్ మాయాని కలపాలని ట్రై చేస్తున్న దగ్గరే ఆగిపోయి, ఏమో ఆరు, ఇంతకు ముందులా నువ్వు లేవని అనిపిస్తుంది. చాలా చేంజ్ వచ్చింది, నీలోనే కాదు శ్యామ్లో కూడా అంటాడు మొహం పక్కకు పెట్టుకుని నిష్ఠూరంగా. పూనం అరుణ్ ఇద్దరు బాధగా చూస్తారు. వాళ్ళంతా నిజంగానే చాలా క్లోజ్. మాయకి హస్బెండ్ అంటే అందరికంటే కూడా ఎక్కువే. కానీ సిచ్యువేషన్స్ మారిపోయి ఇలా ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. లేదు హాని, నువ్వంటే మాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అని ఈసారి పూనం అడిగితే, నిజంగా మీకు నేనంటే ఇష్టమే ఉంటే మీలో చేంజ్ రాలేదంటే అని గట్టిగా ఊపిరి వదిలి, మనం అందరం శ్యామ్ని తీసుకుని అమెరికా వెళ్ళిపోదాం. నెక్స్ట్ 3 డేస్లో మీరు ఓకేనా అని అడుగుతాడు. అరుణ్ పూనంతో పాటు మాయకి కూడా షాక్ కొడుతుంది. అది కాదు హనీ, శ్యామ్ అని పూనం చెప్తూ ఉంటే, మమ్మ హనీతో అందరం ఫారెన్ వెళ్ళిపోదాం, ఇక్కడ ఇంక వద్దు అంటుంది మాయా వచ్చి. డెవిల్ మాయల ప్రేమ కోసం చెప్పబోతున్న పూనం అరుణ్లు ఆ మాటకి మాయాని షాక్లో చూస్తారు. రోహన్కి అప్పటికే క్లారిటీ వచ్చేస్తుంది, మాయా లవ్ చేస్తున్నది డెవిల్నే అని. కానీ ఏదో జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా
డెవిల్ దగ్గర నుండి వచ్చేసింది. సో తను ఇలా అంటున్నప్పుడే ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోవాలి అని. శామ్, నిజమే కదా, నువ్వు నా కోసం వస్తావు కదా అంటాడు. మాయ ముందుకు వస్తూ, రోహన్, అంతకు ముందు తన హనీ అంటే మనసులో ఏ ఫీలింగ్ లేదు, అరుణ్తో పాటే అన్నట్లు ట్రీట్ చేసేది. అందుకే ఇప్పుడు రోహన్ తనకి ఎంత దగ్గర ఉన్నా టెన్షన్ పడేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకో తన దగ్గరగా వచ్చేసరికి కంగారుగా అనిపించి ఒక్క అడుగు తానే వెనక్కి వేస్తుంది తెలియకుండానే. అది రోహన్తో పాటు పూనం, అరుణ్ కూడా గమనిస్తూనే ఉంటారు. అవును రోహన్, మనం వెళ్ళిపోదాం, మమ్మ భయ్య కూడా మనతోనే వస్తారు అని పూనం వాళ్ళ వైపు చూస్తూ, ఇప్పటి వరకు జరిగింది చాలు మమ్మ, ప్లీజ్ ఇప్పుడు మాత్రం ఇంకా లేట్ చేయొద్దు అని పూనం వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మాయా. మాయ అలా అనగానే రోహన్ మొహంలో ఆనందం పూనం, అరుణ్ చూసి ఇంకేం అనలేక, కానీ హనీ, నాకు మాత్రమే పాస్పోర్ట్ ఉంది, మమ్మ శ్యామ్ వాళ్ళకి లేవురా, అలాగే ఆంటీ అంకుల్కి కూడా అంటాడు అరుణ్. రోహన్ మరీ 3 రోజుల్లో అమెరికా అంటుంటే, లేదు అరుణ్, నేను ఆల్రెడీ అన్నీ రెడీ చేసే ఉంచాను, మన ఫ్లైట్కి కాసేపు ముందే మనకి వీసాలు కూడా వచ్చేస్తాయి, డోంట్ వరీ, లగేజ్ ప్యాక్ చేసుకుంటే చాలు అని జాహ్నవి వాళ్ళకి ఆ న్యూస్ చెప్పడానికి హ్యాపీగా వెళ్ళిపోతాడు రోహన్. అసలైతే పూనం, అరుణ్ ఒప్పుకున్న డెవిల్ని వదిలేసి తనతో రావడానికి శామ్ని అస్సలు ఒప్పుకోదు. ఎలా అయినా సరే ఒప్పించి తీసుకువెళ్ళిపోవాలనే వచ్చాడు రోహన్. కానీ షాకింగ్గా మాయనే ముందు ఒప్పుకుంది. రావడానికి ఒప్పుకుంది అంటే తనతో లైఫ్ షేర్ చేసుకోవడానికి కూడా ఒప్పుకున్నట్లే అని అతని సంతోషం. ఆ విషయం అర్జెంటుగా జాహ్నవి వాళ్ళతో చెప్పడానికి వెళ్ళిపోతే ఇక్కడ అరుణ్, పూనం కూడా షాక్లోనే ఉండిపోతారు. మా, ఏం చేద్దాం, శామ్ మరీ ఇంత ఫాస్ట్గా డెసిషన్ ఎలా తీసుకుంది బాధగా కంగారుగా అడుగుతాడు అరుణ్. ముందు ఈ విషయం అజిత్కి చెప్పు అని పూనం అనగానే రోహన్ యాక్టివిటీస్ మీద కూడా కన్నేసి ఉంచు అరుణ్ అని డెవిల్ చెప్పిన విషయం గుర్తొచ్చి, హామా, ఇప్పుడే కాల్ చేస్తా అంటూ అతని రూమ్లోకి వెళ్ళి అదే విషయాలు డెవిల్కి చెప్తాడు. వెంటనే డెవిల్ బ్రెయిన్ మళ్ళీ పాదరసంలో పనిచేయడం మొదలు పెడుతుంది. ఓకే అరుణ్, ఇంకో 3 days టైం ఉందిగా, నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ అనేసి చాలా కూల్గా మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. చెల్లి వాళ్లతో ఫారెన్ వెళ్ళిపోతా అంటుంది. వాడేమో 3 రోజులు అంటున్నాడు. అయినా సార్ ఏంటి ఇంత కూల్గా ఉన్నారు అని జుట్టు పీక్కుంటూ ఉంటే రీతు కాల్ అని డిస్ప్లేపై కనిపిస్తుంది. అమ్మో, దీనితో ఇందాక మాట్లాడడం అవనే లేదు, ఇప్పుడు ఫారెన్ అని కూడా అంటున్నారు అని లిఫ్ట్ చేసి తన ప్రేమ పాటలు చెప్పడానికి ఆ పనిలో పడిపోతాడు అరుణ్. ఇంకా 3 రోజుల తర్వాత అని గట్టి గట్టిగా రాగాలు డెవిల్ ఇల్లంతా వినిపిస్తూ ఉంటాయి. అప్పటికే చాలా సేపటి నుంచి ఒగ్గపట్టిన డెవిల్, ఎహే ఆపండి అని ఇల్లంతా సౌండ్ వచ్చేలా అరుస్తాడు. దెబ్బకి రాగాలు పెడుతున్న మమత భయంతో ఏడిపాపేసి నోటిని 2 చేతులతో మూసుకుని మరీ ఏడుస్తూ యాక్టింగ్ షురూ చేస్తుంది. కల్పన, రాజీ కూడా కంగారుగా సోఫాలో కూర్చుంటే మమత పక్కన రియా, కల్పన వాళ్ళు పక్కన అను కూర్చుని ఊరుకోబెడుతూ ఉంటారు. ఇంకొన్ని గంటల్లో ముంబై నుండి మాయా వాళ్ళ ఫ్లైట్ టేకఫ్ అవ్వబోతుంది. మరి మమత, కల్పన, రాజీ వాళ్ళు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారో. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఎప్పట్లాగానే రూపా గారు ఈ ఎపిసోడ్లో కూడా సస్పెన్సే పెట్టారు. ఈవిడ సస్పెన్స్ లేకుండా ఒక్క ఎపిసోడ్ కూడా రాయరేమో. మీతో పాటు నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది ఈ స్టోరీ ముందు ముందు ఏమవుతుందా అని. సో ఆ ముందు జరిగే విషయాన్ని తెలుసుకోవాలంటే మరి ఈరోజు వెళ్ళిపోయి రేపు పొద్దున్న రావాలి. కాబట్టి ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో క్లోజ్ చేస్తూ మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు బై బై, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. అలాగే స్టోరీ చదివిన వాళ్ళందరూ సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఈ స్టోరీ రైటర్ రూపా లావణ్య గారు, వాయిస్ ఇచ్చింది లహరి రాజశేఖర్.